వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే సో నేనైతే ఊరికి వెళ్ళాను, అన్నీ తెలిసిందే కదా. సో ఊరికి వెళ్ళి వచ్చానంటే చాలా టైర్డ్ అయిపోయాను. ఒక 4 డేస్ అయితే వీడియోస్ పెట్టలేదు. సో దానివల్ల నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను, పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కంటిన్యూస్గా. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇంకా నేను సాధ్యమైనంత వరకు ట్రై చేస్తానండి రెగ్యులర్గా వీడియో పెట్టడానికి. సో నేనైతే ఊరికి వెళ్ళొచ్చానండి. ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే లేడీస్కి చాలా పనులు ఉంటాయండి. ఊరికి వెళ్ళే ముందు పని చాలా ఎక్కువగా ఉంటుంది, ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా చాలా పని ఎక్కువగా ఉంటుంది. సో ఈ పనులన్నీ కూడా చేయాలి కదా. సో ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా కొన్ని పనులన్నీ నేను చేశాను. సో ఆ పనులతో పాటుగా షాపింగ్ కూడా చేశాను. సో షాపింగ్ కూడా ఎందుకు చేశానంటే అది కూడా రీజన్ అనేది వీడియోలో చెప్తానండి. సో నేనైతే షాపింగ్ చేశాను. సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో నేను ఏవైతే షాపింగ్ చేశానో అది చెప్తాను. దాంతోపాటుగా ఊరి నుంచి వచ్చాక ఎన్ని పనులు మీకు అందరూ తెలిసిందే, నాతో పాటు మీరు కూడా అవన్నీ చేస్తారు కదా. సో అవన్నీ కూడా మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. సో నాతో పాటు ఇంకేదైనా మీకు ఉంటే కనుక ఎక్స్ట్రా వర్క్స్ అని ఉంటాయి కానీ కామెంట్ చేయండి. సో వీడియోకి వెళ్ళిపోదాం. మరి నార్మల్‌గా అయితే మనం ఊరికి వెళ్ళొచ్చినప్పుడు ఇన్ని బట్టలు ఉండవండి, ఇడిచిన బట్టలు. సో, నేనేంటంటే పెళ్ళికెళ్ళొచ్చాను కాబట్టి మ్యారేజ్‌కెళ్ళొచ్చిన తర్వాత అక్కడ నాకు ఏ అవైలబిలిటీ లేదనమాట. యాక్చువల్‌గా వాష్ చేసుకోవడంత టైం లేదు. ఉన్న 2 డేస్ కూడా నాకు చాలా అంటే మనకి టైము లేదనమాట. వాష్ చేసుకునేంత టైము లేదు. అంత తీరిక లేదనమాట. ఎందుకంటే పెళ్ళికెళ్ళాం కాబట్టి కొంచెం హడావడి పెళ్లి కూతురిని చేయటం, ఆ తర్వాత అక్కడి నుంచి మండపానికి తీసుకురావటం, ఆ తర్వాత మేము రెడీ అవ్వటం, నెక్స్ట్ వ్రతానికెళ్ళటం ఇట్లాగా నాకు 2 రోజులు టైం అనేది ఫుల్‌గా అయిపోయిందనమాట. దానికి తగ్గట్టుగానే నేను బట్టలు గూడా ప్యాక్ చేసుకెళ్ళా. ఎందుకంటే మనకు తెలుసు గదా! ఇలాగ మనకి కుదరదు అని తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా నేనైతే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకొని వెళ్ళాను. సో, నాకు గాని, మా బాబుకి కానీ, మా వారికి కానీ అందరం అట్లాగా డ్రెసెస్ అనేవి ప్యాక్ చేసుకెళ్ళాము. సో, ఇంటికొచ్చిన తర్వాత అయితేనండి ఇంకా నేనైతే మా మదర్ వాళ్ళ ఇంటికి కానీ వచ్చేటప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి గానీ ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి నా బట్టలయితే చాలా ఉండిపోయినాయి. సో, ముందైతే రాగానే ముందు బ్యాగ్స్ అన్నీ ఆ రోజు నైట్ అయితే 7 అయిందని చెప్పాను గదండీ! నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే ఇంక బట్టలే స్టార్ట్ చేశాననమాట నేను వాష్ చేయటం. ఇంక బట్టలన్నీ తీసేసి ఏవి హ్యాండ్ వాషు, ఏవి మామూలు నార్మల్ వాషింగ్ మిషన్‌లో వేసేయని సెపరేట్ చేసుకున్నాను. ఎందుకంటే శారీస్ కొన్ని కలర్స్ పోతాయి గదండీ! అందుకని తొందరగా నేను అసలు శారీస్ కొంచెం కాస్ట్‌లీ మంచి శారీస్ అనేవి అసలు నేనైతే హ్యాండ్ వాషే గానీ మామూలు వాషింగ్ మిషన్‌లో అయితే వేయననమాట. ఎందుకంటే వర్క్ బ్లౌజెస్ అన్నీ ఉంటాయి గదా! సో, నాలాగే మీరందరూ చేస్తారనుకోండి. సో, అలాగైతే నేను వాష్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే వాషింగ్ అయితే చాలా టైం పట్టింది. ఆ తర్వాతయితే ఇంకా బ్యాగ్స్ అన్నీ క్లియర్ చేసుకొని నేను ఆ రోజు నైట్ వచ్చాం కదండీ! ఇంకా ఆ రోజైతే ఏమీ సర్దుకోలేదు. వచ్చిన తర్వాత మాత్రం వంట చేసుకొని తిన్నాము అందరం గూడా. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బాబుని స్కూలుకి పంపించేసి ఇంకా నా వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా అయితే ఇది 15 డేస్ బ్యాక్ వీడియో. నేను రోజు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక విషయంలో డిలే అవుతా ఉంది. సో, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పోస్ట్ చేద్దాము వీడియో అన్నది నాలాగా ఎవరికైనా ఒక్కళ్ళకి ఉపయోగపడినా చాలనుకుంటానండి నేను చేసే వీడియోస్ అనేవి. మనం చేసేయి గానీ, లేతే మనం చెప్పే ఒక్క పని గానీ ఎవరన్నా ఒక్కళ్ళు ఫాలో అయినా పర్వాలేదనుకుంటా. నేనైతే నాకు అంత సాటిస్ఫాక్షన్ ఒక్కళ్ళు మేము చేస్తున్నామన్నా మనకు ఆ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా! ఇంకైతే మళ్ళీ బ్యాగ్స్ అన్నీ క్లియర్ చేశాను గదా! సో, వాటన్నిటిని ఎంప్టీ చేసేసి, మళ్ళీ మొత్తాన్ని క్లీన్ చేసేసుకొని, వాటిని కొంచెం దులిపేసేసి, మళ్ళీ ఇంకా వాటన్నిటినైతే బ్యాగ్స్ అన్నీ గూడా బీరువాలో పెట్టుకుంటున్నాను. లేదంటే పైన మచ్చ మీద పెడతానండి. క్లాత్ కప్పుతాను. కానీ మా పిల్లలేంటంటే, ఏదోకటి ఆడుకుంటా క్లాత్ తీసేసి దాన్ని డస్ట్ చేస్తున్నారు. సో, బీరువాలో గూడా ఖాళీ ఉందని చెప్పేసి, నేను అలాగా బీరువాలో పెట్టేసుకున్నాననమాట. సో, ఇవన్నీ అయితే బట్టలండి. మొత్తం వాష్ చేసిన తర్వాత అవన్నిటిని ఆరేసి, తర్వాత వాటినన్నిటిని ఫోల్డ్ చేసేలాగైతే నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఊరికెళ్ళే ముందు కూడా కొన్ని బట్టలు ఉంటాయి కదా! ఇప్పుడు మనం వెళ్ళిన రోజు స్నానం చేసి అట్లా వెళ్తాం కదా! సో, దానివల్ల కూడా కొన్ని బట్టలున్నాయి. సో, అవన్నీ వాష్ చేసేసరికి వాషింగ్ మిషన్ కాబట్టే సరిపోయిందండి నిజం చెప్పాలంటే. సో, అయైతే ఫాస్ట్‌గా వాష్ చేసేసి ఇంక ఇలాగ డ్రై చేసేసుకొని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ వీటిలో మీకు తెలుసు కదా! ఐరన్ చేయాల్సిన బట్టలు, మళ్ళీ మనం డైలీ వేర్ బట్టలు అన్నీ సెపరేట్ చేసుకున్నాను. మా హస్బెండ్ బట్టలైతే ఇట్లాగా ఐరన్‌కి ఇచ్చేద్దాం అని చెప్పేసి మొత్తాన్ని ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నా బట్టలేంటంటే నావి, మా బాబువి బట్టలు నేను ఐరన్ చేసుకుంటా గదా! సో, డైలీ వేరు మామూలుగా మనం వాషింగ్ చేయాల్సిన అవసరం లేని బట్టలన్నీ సెపరేట్ చేసుకొని, ఆ తర్వాత మిగతా అయితే ఐరన్ చేసుకున్నాను.
సో ఇవైతే హ్యాండ్ వాష్ చేసుకున్న బట్టలండి. చున్నీలు, బ్లౌజెస్, శారీస్ ఆల్మోస్ట్ అన్నీ నాయే ఉంటాయి వీటిలో. ఎందుకంటే వాళ్ళ బట్టలు ఏమీ కలర్ పోయేవి ఉండవు. ఆ తర్వాత ఏమీ కావనమాట. ఒకళ్ళ దానికి ఒకటి నుంచి ఒకటి కలర్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి, సో నేనైతే ఇలాగా శారీస్ అన్నీ వాష్ చేశానండి. ఇంటికొచ్చిన తర్వాత శారీస్ అన్నీ వాష్ చేసుకొని, ఇంకా ఆ తర్వాత ఐరన్‌కిద్దామని చెప్పేసి ముందు మొత్తం దేనికదే సెపరేట్‌గా పెట్టేసుకొని వాష్ చేసుకుంటాను. చున్నీస్ గానీ, లేదంటే ఇట్లాగా శారీస్ గానీ అన్నీ ఉంటే ఇలా హ్యాండ్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఎందుకంటే ఇది కూడా కొంచెం ఒక 2 రోజులు, 3 రోజులు కొంచెం లేట్ అయిందండి. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత కొంచెం క్లైమేట్ అనేది చల్లగా ఉంటుంది. ఆ చల్లగా ఉండటం వల్ల నాకు వాష్ చేస్తే మళ్ళీ డ్రై అవ్వవు కదా తొందరగా అని చెప్పేసి నేనే కొంచెం డిలేగా మెల్లగా చేశాననమాట. సో, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చక్కగా బట్టలన్నిటిని ఐరన్‌కి ఇచ్చేసాను. ఐరన్‌కి ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఐరన్ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఇంక మళ్ళీ బీరువాలో సర్దేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా సరే ఊరికెళ్ళేటప్పుడు గానీ, ముందు గానీ ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే మనకేంటంటే నెక్స్ట్ టైం మనం ఊరికెళ్ళాలనుకున్నప్పుడు గానీ, ఏదన్నా శారీ వేసుకోవాలనుకున్నప్పుడు గానీ, మనకి హడావుడి లేకుండా అది మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదనమాట. పద్దాక మనం అప్పటికప్పుడు ఐరన్ చేసుకొని ఎందుకంటే అప్పటికప్పుడు ఐరన్ చేసుకొని వెళ్ళొచ్చు. కానీ ఒక్కోసారి మనకి ఐరన్ చేసుకున్నంత టైము ఉండదు. లేదంటే మనం ఆ డ్రెస్సే వేసుకోవాలనుకున్నప్పుడు మనకి అది కుదరదనమాట. అందుకని నేనేం చేస్తానంటే ఎప్పుడు ఊరికెళ్ళొచ్చినా లేదంటే ఇట్లాగా ఎప్పటియప్పుడే ప్యాక్ చేసేసి పెట్టేస్తానండి. మీ ఊళ్ళో శారీ కాస్ట్ ఎంతో గాని మా ఊళ్ళో అయితే ₹40 శారీ అండి. ₹10 ఏమో బ్లౌజ్ అంట. మొత్తం ₹50. నాకు అందుకనే శారీస్ ఐరన్ చేపించాలంటే చాలా బాధ అనిపిస్తది. అందుకని డ్రెసెస్ అయితే అసలు ఐరన్‌కి ఇవ్వను. నేనే చేసేసుకుంటాను. అది ₹10 కానియండి, ₹20 కానియండి నేనే చేసుకుంటాను. కానీ శారీస్ మాత్రం ఇంక తప్పదనమాట. నాకు ఐరన్ చేసేప్పుడు అంత నీట్‌గా వాళ్ళు చేసినట్టుగా మనం చేయలేం కాబట్టి నేనైతే ఇలాగా చేసేస్తాను. పనైతే మాక్సిమం బద్ధకించనండి. కొంచెం ఒక్కో రోజేంటంటే మిగతా పనుల్లో ఈ వీడియోస్ అప్‌లోడ్ చేయడంలో కొంచెం నాకు డిలే అవుతుంది. సో, దానివల్ల నేను ఒక రోజు, 2 రోజులు అలా ల్యాగ్ చేయాల్సొస్తుంది గానీ, లేదంటే గనక ఈ చేసేసుకుంటాననమాట. ఎమ్మటే ఆ రోజు ఒక్కోసారయితే వచ్చిన రోజు డే టైమ్ వస్తే గనక వచ్చిన రోజే చేసేస్తాను. సో, నెక్స్ట్ డే అంతా వాషింగు. ఇంకొకటేంటంటే ఎప్పటిదప్పుడు క్లియర్ చేసుకుంటే మనకు గూడా బర్డెన్ లేకుండా ఉంటది. మనకి హౌస్ గూడా చాలా నీట్‌గా ఉన్నట్టనిపిస్తుంది. మనకెప్పుడన్నా ఇలాగా వేసుకోవాలనుకున్నా గూడా తొందరగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇంకా శారీస్ అయితే బయట ఐరన్ ఇచ్చేసాను గదండీ! ఇక్కడైతే నేను ఇంక నాకు ఇంట్లో ఉన్న డ్రెసెస్ అయితే నేనే ఐరన్ చేసుకుంటాను. మీరు చాలా వీడియోలో మీకు చూపిచ్చానండి నేను గూడా. ఎందుకంటే నాకు ఏంటంటే పర్సనల్‌గా అండి నా పని నాకు చేసుకోవడం చాలా ఇష్టం. ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో గానీ చాలా పనులు మా హస్బెండ్ మీద గూడా నేను డిపెండ్ అవ్వను. నా వల్ల కాదు, ఇంక ఈ పని నేను చేయలేను, నాకు ఇది రాదు అనుకుంటే తప్పితే మా హస్బెండ్ మీద కూడా డిపెండ్ అవ్వను. ఆల్మోస్ట్ 99% పనులన్నీ నేనే చేసుకుంటాననమాట. ఈవెన్ నా డ్రెసెస్ కూడా నేనే ఐరన్ చేసుకుంటాను. ఎప్పుడన్నా ఆయన చేస్తాను అన్నా కూడా వద్దులే నేను చేసుకుంటాను, నేనేం చేస్తున్నాలే అని చెప్పేసి నేనే చేసుకోవడానికి ట్రై చేస్తాననమాట. ఇవన్నీ కూడా మనం ఫ్రీగా ఉన్న టైంలో, మన ఖాళీగా వర్క్ లేని టైంలో ఏదో ఒకటి ఉంటుంది కదా! సో, ఆ టైంలో అయితే అన్నీ ఇలా డ్రెస్ ఐరన్ చేసుకొని పెట్టుకుంటే నాకేంటంటే ఎక్కడికన్నా బయటికెళ్ళాలంటే ఇమ్మీడియేట్‌గా డ్రెస్ తీసినప్పుడు అది ఐరన్ చేసుకొనుంటే చాలా బావుంటదనిపిస్తుంది. ఇంకోటేంటంటే మా హస్బెండ్‌కి గూడా డ్రెసెస్ ఐరన్ లేకుండా బయటకొస్తే ఒప్పుకోరు అస్సలకి. అందుకని నేను అప్పటికి పెళ్ళైన తర్వాతే నేర్చుకున్న అలవాటండి. అంతకుముందు అసలు ఐరన్ లేదు, ఏమీ లేదు. అట్లాగే వేసుకునేవాళ్ళం చిన్నప్పుడు అలవాటు లేక. సో, ఇప్పుడైతే మన షాపింగ్ చూపిచ్చేస్తాను. యాక్చువల్‌గా ఏంటంటే నేను ఒక ₹50 వస్తువు కోసం వెళ్లి ₹6000 బిల్లు చేసొచ్చామండి మేమైతే. సో, ఇక్కడైతే నాకు మీది ఒక చిన్న ఒపీనియన్ కావాలండి. నేను వీడియోస్ డైలీ అప్‌లోడ్ చేయడం వల్ల చూడలేకపోతున్నారా? ఏంటా అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు ఎలా అనుకుంటున్నారో నాకొక్కసారి మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోస్ అనేది డైలీ పోస్ట్ చేయమంటారా నాకు తెలిసినవి? లేదంటే డే బై డే అనేది పోస్ట్ చేయమంటారా? అన్నదైతే మీకు కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. సో, అదొక్క విషయం అయితే నాకు మీరు చెప్పండండి. డైలీ చేయమంటారా? లేతే డే బై డే చేయమంటారంటే ఎందుకంటే వీడియోస్ చేసి, షూట్ చేసి, ఆ తర్వాత ఎడిట్ చేసి చాలా టైం ఉంటుందండి. ఒక 2-3 అవర్స్ అనేది దీని మీదే స్పెండ్ చేయాల్సొస్తుంది ఎవరైనా సరే. కానీ ఏంటంటే కనీసం మినిమమ్ వ్యూస్ కూడా రాకపోతే, లైక్స్ రాకపోతే ఏంటంటే ఎవరికైనా యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టేవాళ్ళు ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది. సో, నేనైతే మినిమమ్ ఒక 10 లైక్స్, 15 లైక్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. కనీసం మినిమమ్ 10-15 లైక్స్ కూడా అనేవి వీడియోకైతే
రావట్లేదు. సో, అట్‌లీస్ట్ ఒక 10-15 లైక్స్ అన్నా నాకైతే ఈ వీడియోకి వస్తాయని నేను ఆశిస్తున్నాను. సో, లైక్ చేయటం అయితే లైక్ చేయండి వీడియోనైతే మాత్రం. సో, ఇక్కడైతే మీకు చూపించాను కదా! ఫస్ట్ అయితే బెడ్ షీట్స్ తీసుకున్నామండి. నేనైతే ఈ షాపింగ్ అంతా కూడా విశాల్ మార్ట్‌లో చేశాను ఈసారైతే. మేము తిరుపతి రూట్‌లోంచి వచ్చేటప్పుడు నాయుడుపేట తగులుతుంది కదా! సో, నాయుడుపేటలో మేము విశాల్ మార్ట్‌కెళ్ళాము. అక్కడేంటంటే ఒక గ్రోసరీ ఐటెమ్ కోసం వెళ్ళాను. యాక్చువల్‌గా అది నా కోసం కాదు. వేరే వాళ్ళ కోసం గ్రోసరీ అడిగితే అక్కడికి వెళ్ళానండి. కానీ వాళ్ళు అదేంటంటే సో, నాకక్కడ అవైలబిలిటీ రాలేదు. షాపింగ్ కొత్తగా పెట్టారు కదా! బావున్నాయి అని చెప్పేసి ఇంకా మేమిద్దరం నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురం కలిపి షాపింగ్ చేశాము. సో, ఇక్కడేంటంటే అనవసరంగా తీసుకునేయి అంటూ ఏమీ లేవండి. యాక్చువల్‌గా బెడ్ షీట్స్ తీసుకొని 4-5 ఇయర్స్ అయింది. సో, అందుకని బెడ్ షీట్స్ ఒకటి. సో, ఇవైతే మీరు చూసినయితే ప్యాంట్స్ అండి. నైట్ ప్యాంట్స్ గాని లేకపోతే డ్రెస్ కింద ప్యాంట్స్ గాని పనికొస్తాయని అవి తీసుకున్నాను. ఆ తర్వాత చెప్పులు ఒకటి ఒక 200 చాలా కాస్ట్ తక్కువ. కానీ చాలా బావున్నాయండి. క్వాలిటీ బావున్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. ఇంకా టవల్స్ అయితే నాకైతే పెద్దగా నచ్చలేదు. మా హస్బెండ్ ఎప్పుడేంటంటే మాల్స్‌లోనే తీసుకుంటారన్నమాట టవల్స్. సో, అందుకని చెప్పేసి ఆయన టవల్స్ తీసుకున్నారు. సో, ఇక్కడైతే నాకు యాక్చువల్‌గా ఇవి తీసుకోవటం ఇష్టం లేదు. బౌల్స్ అనేవి ప్లాస్టిక్‌వి అది కూడా. కానీ ఏంటంటే నాకు వీడియోస్ కోసం తప్పక తీసుకున్నాను. ఇంక తప్పదు అన్నట్టుగా. సో, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీ అందరికైతే నచ్చిందనే అనుకుంటున్నాను నేనైతే. వీడియోని మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోబాకండి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్ ఛానల్.